శ్రీకాళహస్తి వాయులింగేశ్వరి దివ్యక్షేత్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు మా యొక్క పాలక మండలి అంతా కూడా పనిచేయడం జరిగింది. అయితే అభివృద్ధి కార్యక్రమం జరిగినప్పుడు భవిష్యత్ తరాలు తెలిసే విధంగా అక్కడ శిలాఫలకాలు ఏర్పాటు చేస్తాం. శిలాఫలకాలు వ్యక్తులకు సంబంధించింది కాదు, వ్యవస్థకు సంబంధించింది. అటువంటి శిలాఫలకాలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ధ్వంసం చేసుకుంటూ పోతే అంతకన్నా అనాగరికత ఇంకోటి లేదు. ఎందుకంటే శిలాఫలకం అనేది కుంభాభిషేకం జరిగినప్పుడు శిలాఫలకం జరిగితే దాని మీద ఒక డేట్ మెన్షన్ అవుతుంది, పలానా డేట్లో కుంభాభిషేకం జరిగింది అనేసి. లేదు, ఒక విగ్రహం స్థాపన జరిగి ఉన్నది, అక్కడ ఆ సర్కిల్కి సంబంధించి ఒక శిలాఫలకం ఏర్పాటు చేస్తే గత 10 ఏళ్ల ముందో 15 ఏళ్ల ముందో ఇది ఏర్పాటు అయ్యిందని తెలుస్తుంది. కుంభాభిషేకాలు ప్రతి 12 సంవత్సరాలు జరపాలంటే ఇండికేషన్ అది. అటువంటి శిలాఫలకాలు మొట్టమొదటిగా శ్రీకాళహస్తిలో నంది సర్కిల్ దగ్గర ఏర్పాటు చేసిన శిలాఫలకం ధ్వంసం చేశారు. ఆ విషయాన్ని ఆలయ అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. అరహర తీర్థం దగ్గర ఇంకా కుంభాభిషేకం జరగలేదు. అక్కడ అరహర తీర్థం దగ్గర ఉండే శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. శివయ్య సర్కిల్ దగ్గర శిలాఫలకం ఏర్పాటు చేస్తే దాన్ని తీసుకెళ్ళిపోయారు. ఈ విధంగా ఈ 3 ప్రాంతాలు, నంది సర్కిల్లో ధ్వంసమైన శిలాఫలకం, అదేవిధంగా అరహర తీర్థంలో ధ్వంసమైన శిలాఫలకం, శివయ్య సర్కిల్ ఏపీసీడ్స్ దగ్గర శిలాఫలకాన్ని వెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా ఆలయ అధికారుల్ని మీడియా ద్వారా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆలయ అధికారులు కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. పరిపాలనలో ఒక భాగం అది. దేవాలయానికి సంబంధించిన ఆస్తి అది. ఆస్తులు ధ్వంసం చేస్తామంటే కూడా నిర్లక్ష్యంగా సీట్లలో కూర్చునేసి ఏమీ తెలియనట్లుగా ప్రశాంతంగా ఉంటే ఎట్లా? ఖచ్చితంగా ఆలయ అధికారులు, ముఖ్యంగా ఈఓ గారు దీన్ని స్పందించాలా. ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశం చేయండి, వెంటనే ఆయా ప్రాంతాల్లో ఏర్పాటైన శిలాఫలకాలని ఏర్పాటు చేయండి. నూతన ప్రభుత్వం ఏర్పడింది, వారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, వారి యొక్క శిలాఫలకాలు కూడా ఏర్పాటు అవుతున్నాయి. వాటన్నిటిని ఎవరు ఎక్కడ డిస్టర్బ్ చేయట్లేదు, చేయరు కూడా. దయచేసి వెంటనే ఆలయ ఈఓ గారికి చెప్తున్నాం, శిలాఫలకాల ధ్వంసం అనేది అనాగరిక చర్య, దాన్ని వెంటనే రెక్టిఫై చేయండి, వెంటనే మళ్ళా ఏర్పాటు చేయండి.